అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలిగినని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకునిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాందరును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యను నిలువపెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసితరని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను: ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మిమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అనెను. వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుష్యులను మనమేమి చేయదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరపెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపనూ కూడదు వారికి ఆజ్ఞాపించిరి. అందుకే పేతురును, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమనియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థత పరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వారు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి: నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగచేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలెందరకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును, నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకునిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు
అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కనిపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకునలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అంతరియందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయెను. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యేసేపు అని ఒకడుండెను. ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఆమేన్.